సార్ గతంలో కూడా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో కూడా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది, వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. ఏంటిదంటే ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పడుకునే పరిస్థితి లేదని, ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందని, అదేదో కారుమూరి వెంకటరెడ్డి దగ్గరుండి చూసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా విదేశాల్లో కొట్లాడటానికి వెళ్ళారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా మాట్లాడతారు సార్? ఆధారం లేకుండా మాట్లాడారు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లోనే నారా లోకేష్ లండన్ వెళ్ళాడు, అక్కడ ప్లాన్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడవటానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడు అని చెప్పి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రచారం చేసింది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు, లోకేష్ అక్కడ ఉన్నాడు అని చెప్పి రాసింది. ఏది కరెక్టు? ఆయన వెన్నుపోటు పొడవటం కరెక్టా? ఈయన మళ్ళీ అక్కడికే వెళ్ళటం కరెక్టా? ఏదన్నా క్లారిటీ ఉండాలి కదా, నీ క్లారిటీ ఉండాలి. ఏ తప్పుడు వార్త చెప్పినా ప్రజల్ని ఎట నమ్మించాలి, తప్పుడు వార్త చెప్పి అన్న ఆలోచన తప్ప రీజనింగ్ లేదు, లాజిక్ లేదు. నువ్వు అక్కడ కూర్చొని ఆయన వెన్నుపోటు పోవడానికి ప్లాన్ వేస్తున్నాడా, మరి అక్కడికే ఈయన వెళ్తున్నాడా? ఆ వార్త నువ్వే రాస్తావు, ఈ వార్త నువ్వే రాస్తావా? ఏమన్నా బుర్ర ఉందా నీకు? అందుకని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు, సజ్జల భార్గవరెడ్డి అని. ఆయన డిజిటల్ మీడియా హెడ్, సాక్షి డిజిటల్ మీడియా హెడ్. ఆయన రాస్తాడు, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళకే అయోమయంగా ఉంది అంటాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుందంట. వీళ్ళ జర్నలిజం, వీళ్ళు అంటే నేను 44 ఏళ్ల నుంచి నేను ఇదే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా కానీ ఇంత దౌర్భాగ్యుల్ని నేను ఎవరిని చూడలే. తెలియని వాళ్ళు వస్తే సార్ ఇది ఎట్ట రాయాలి సార్ అని అడిగే వాళ్ళని చూశాను. చాలామందికి నేను జర్నలిజం క్లాసులు తీసుకున్నాను, చెప్పాను. చాలా జర్నలిజం కాలేజీల్లో కూడా నేను పాఠాలు చెప్పాను. కానీ ఈ దరిద్రులకి ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లా. మీకు అదే రోజున అంతకు ముందు 3 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి అన్నీ. వీళ్ళకి తెలియకపోతే ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5లో స్క్రోలింగ్ చూడొచ్చు. నేను 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అందుబాటులో ఉండను. మీరు కలెక్టర్లు, మీరు లేకపోతే మంత్రులు, లేకపోతే ఉన్నతాధికారులు అందరూ హెడ్ క్వార్టర్స్లో ఉండి ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయండి. నేను మీరందరూ ఏం చేస్తున్నారో నేను మేనేజ్ చేస్తూ ఉంటాను 30 నుంచి 4 వరకు పరోక్షంగా అని చెప్పి ముఖ్యమంత్రి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అన్ని మీడియాల్లో వస్తున్నది, వచ్చింది ఆల్రెడీ. నాకు తెలియదంట. నీకెట్ట తెలుస్తుంది? నీకు ఏమీ తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, అబద్ధాన్ని ఎట ప్రచారం చేయాలి. అందుకని ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అంటే, కేబినెట్ మీటింగులో, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అయ్యా నేను రేపటి నుంచి ఉండట్లేదు, మళ్ళీ నేను 4వ తారీఖు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఈ 4 రోజుల్లో మీరు చక్కగా మేనేజ్ చేయండి, మీరు ఎవరు కూడా హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళమాకండి అని జాగ్రత్తలు చెప్పి వెళ్తే అది ఇన్ డీటెయిల్డ్గా అన్ని పేపర్లలో వార్త వచ్చింది, ఒక దిక్కుమాలిన సాక్షిలో తప్ప. మరి నీకు ఎట తెలుస్తుంది? నీకు తెలియదు. నువ్వు తెలిసిన రాయవు. ఇప్పుడు ఆ కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్తాడు? లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో చెప్తున్నాడు, ఎందులో వెళ్ళాడో చెప్తున్నాడు. ఏ ఎయిర్ క్రాఫ్ట్లో? క్యాథీ పసిఫిక్, దాని పేరు, ఎయిర్లైన్స్ పేరు క్యాథీ పసిఫిక్. కరెక్ట్గా అది ఏంటో కూడా తెలియదు ఇతనికి. ఒక్కసారి అతను అంతవరకు ఆ వాయిస్ క్లిప్ వరకు ఒక్కసారి వేస్తే అది చూసేవాళ్ళకి కూడా అర్థం అవుతుంది. క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్ళారు. క్యాథీ పసిఫిక్ అనేది అది ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్, అందులో టికెట్ కొనుక్కుంటేనే ఎక్కనిస్తారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చుతోటి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానము కాదు. అర్థమైంది కదా? అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఇందాక శశి గారు చెప్పారు, నేను వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్తున్నాను అని చెప్పాడు.
వీళ్ళు ఆ తర్వాత ముఖ్యమంత్రి పర్యటన నుంచి వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళు చూసుకోవచ్చు. నాకు చంద్రబాబు నాయుడు మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి నేను ఆయన రాకముందరే నేను ముందరే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పెట్టరు, ఇది ప్రైవేటు టూరు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ బిల్లులు పెట్టరు, ఇది వ్యక్తిగత టూర్ అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సొంత ఖర్చుతో వెళ్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటి అంతకన్నా సంబంధం లేదు. ఇది కారుమూరి వెంకటరెడ్డి ఏం చేయాలి అంటే శశి గారు మాట్లాడే ఆ వొకాబులరీ నేను వాడను, కానీ కారుమూరి వెంకటరెడ్డి ఇవాళ నుంచి నీకు ఒక టెస్టు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నువ్వు 6 నెలలు టైం తీసుకో. ఈ 6 నెలల్లో ఈ బిల్లులు గనక వీళ్ళు పెట్టారా, నువ్వు ఆర్టీఐని అడుగుతావో నువ్వు ఏం అడుగుతావో నువ్వు అడుగు, నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకో. బిల్లులు పెట్టారు అంటే ఆ విషయం చెప్పు. అర్థమైంది కదా కారుమూరి వెంకటరెడ్డి? అందుకని నువ్వు ఇటువంటి పనులు చేయి, చేత అయితే నీకు వీలైతే. వాళ్ళు బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. ప్రజలకి ఎసెట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రభుత్వ ఆదాయం ఎట్లా పెంచాలి, ఆ ఆదాయాన్ని పేద ప్రజలకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనేదే ఆయన గోల్. దీని నుంచి కొంచెం డీవియేట్ అయ్యి సమాజంలో చాలామంది ధనికులు ఉన్నారు కదా, ఈ ధనికులందరినీ తీసుకొచ్చి పేదవాళ్ళని దత్తత తీసుకునేలాగా చేద్దాము అని P4 మోడల్లో ఆయన డెవలప్మెంట్ చేయటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు తప్ప మీలాగా ఒక చోటకని చెప్పి మీ నాయకుడు అదే చేశాడు. అంటే మీ నాయకుడు అంటే కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ నాయకుడు ఒక చోటకని చెప్పాడు, వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగాడు. 2 గంటల పాటు ఆ విమానం ఎగరలేదు. అక్కడ 2 గంటలు ఎందుకు ఆగింది సమాధానం ఇప్పటివరకు చెప్పలే. ఇదంతా తెలుగుదేశం పార్టీలో అప్పట్లో జాతీయ అధికార ప్రతినిధి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏదో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు పట్టాభి. ఆయన మొత్తం విత్ టైమింగ్స్ ఆయన తీసి నోట్ చేసి, అంటే ఏ విమానం అయినా సరే ఎట్లా పోతున్నది ఎట్లా ఆగుతున్నది అని ట్రాక్ చేయొచ్చు, ఏవియేషన్ రికార్డ్స్ ఉంటాయి. అది చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, ఈ 2 గంటలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బలానా దేశంలో. అక్కడి నుంచి దీవులు కొంచెం దగ్గరలో ఉంటాయన్నమాట. ఆ దీవులకి ఏమన్నా వెళ్ళొచ్చాడా అని కూడా అప్పట్లో పట్టాభి ప్రశ్నిస్తే ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలే. అందుకని ఫస్ట్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏమేం పనులు చేశాడు, ప్రత్యేక విమానాల్లో ఎట్లా తిరిగాడు, కేవలం తన కుమార్తెలు అక్కడ లండన్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికి అధికారికంగా ఎంత ఖర్చు పెట్టాడు. మొత్తం అతను కరోనా టైంలో కూడా వదలకుండా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేశాడు. రూపాయి జీతం తీసుకుంటానని చెప్పాడు. మొత్తం 470 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ఏది హెలికాప్టర్ ఖర్చు, చార్టెడ్ ఫ్లైట్ల ఖర్చు దాదాపుగా 470 కోట్లు అయింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా విమానం ఖర్చులు వేరు. అంటే ప్రభుత్వ ధనాన్ని నువ్వు ఇంత పెద్ద ఎత్తున కరోనా టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? ఆ సంవత్సరం కూడా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బిల్లులు ఎట్లా పెట్టావు? కరోనా టైంలో నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చావా? ఆ సంవత్సరం కూడా హెలికాప్టర్లో తిరిగినట్టు బిల్లులు పెట్టాడు. మరి వీటన్నిటికీ వైసీపీ అధికార ప్రతినిధులు సమాధానం చెప్పాలి తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తన పర్సనల్ పనులకి వెళ్తున్నాను అని చెబితే ఆయన పర్సనల్ పనుల మీదే వెళ్తాడు. నేను అఫీషియల్గా వెళ్తాను అంటే అఫీషియల్గానే వెళ్తాడు. ఇంకొకటి, నారా భువనేశ్వరి ఆమెకి ఒకటేదో లండన్లో ఒక అవార్డు వస్తే, గోల్డెన్ పీకాక్ అవార్డు వస్తే, ఆ అవార్డు తీసుకోవటానికి ఆమె వెళ్తే ఆ ఫంక్షన్కి ఈయన కూడా అటెండ్ అయ్యి, అది ప్యూర్ పర్సనల్ ట్రిప్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ
ఒక 2-3 కంపెనీల వాళ్ళని పిలిచి టైం ఉంది అక్కడ, అందుకని 2-3 కంపెనీల వాళ్ళని పిలిచి మీరు వస్తారా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారా అని ప్రైవేటు ట్రిప్పులో వెళ్ళి అఫీషియల్గా గవర్నమెంట్ పని చేసి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనం ఏం చేసాం, మన సొంత పనుల కోసం మనం వెళ్తూ, మన కుమార్తెలను చూడటానికి వెళ్తూ మధ్యలో ఆగి ఎక్కడో ద్వీపాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి అదే విమానం ఎక్కి మళ్ళీ అక్కడ వేరే చోటకి వెళ్ళి అవన్నీ బిల్లులు గవర్నమెంట్ నెత్తిన వేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన వాళ్ళం మనం. ఈ తేడా గమనించాలి. ఈ తేడా గమనించి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకని వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది చాలా తప్పు. Please subscribe to Leo News for more videos.